హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజైతే మటన్ కీమా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అలాగే 4 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక వీటిని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి శుభ్రంగా 4-3 సార్లు కడుక్కున్న మటన్ కీమాని 1 పావు కిలో వరకు వేసుకుంటున్నాను. మటన్ మొత్తం వేసేసుకున్నాక ఈ ఆనియన్స్ మటన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మటన్ కొంతసేపు 2 లేదా 3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. మటన్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కుక్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకుని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ మటన్ కీమాలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికాక దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపైన కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 7 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. 10 విజిల్స్ తర్వాత కుక్కర్ మొత్తం ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాం. కొంచెం అయితే వాటర్ ఉంది కదా, ఒకసారి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. ఈ మటన్ మసాలా వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే ఈ మటన్ కీమా అయితే ఇలా దగ్గరగా వచ్చేసింది కదా. ఈ మటన్ కీమాలోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా దగ్గరగా ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మటన్ కీమాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ మటన్ కీమాని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.